సరే వెళ్ళగలను. కానీ నా కుడి పక్క ఉన్న కర్ర అయితే పచ్చది, కొద్దిగా బరువా. ఇవి ముందుగా అయితే కర్రల కోసం అయితే వచ్చాము. ఇంతకు ముందు అయితే ఇదిగో ఇప్పుడే అయితే ఇక్కడదైతే ఒకటైతే నరకాము. ఇది నరకేసుకొని అయితే బయట అయితే తీసాము. బయట తీసేసిన తర్వాత అయితే అక్కడ మొత్తం కొమ్మలు నరకేసుకొని అయితే మేము నడుచుకోవడానికి కరెక్ట్గా ఎంత హైట్లో సరిపోద్దో, ఎంత అయితే అనుకూలంగా ఉంటుందో అంత అయితే మేమైతే నరుక్కుంటాము. ఇదా మేమైతే ఈ కర్ర ఒకటి ఈ చిన్నపిల్లల కోసం అయితే ఇదైతే నరుకుతున్నాను. నా కోసం అయితే ఆల్రెడీ అయితే మొన్న అయితే నరికేసుకొని అయితే ఒక 2 రోజులు అయితే ప్రాక్టీస్ చేసుకొని ఇంట్లోనే అయితే ఉంచుకున్నాను. అదైతే చాలా పెద్దది. వాటితో అయితే ఈ చిన్నపిల్లలు అయితే నడవడానికి అయితే చేయలేరు, ఎత్తలేరు. అందుకే వీళ్ళ కోసం అయితే సపరేట్గా అయితే చిన్నవి అయితే నరకడానికి అయితే వచ్చాను. ఇవి చూడండి, ఈ కర్రలే. మన వాళ్ళైతే ఆ కర్రలతో అయితే బెన్నా ట్రైబుల్స్ లాగా నడవడానికి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే చూపుతుండ్రు. వీళ్ళు కూడా అయితే చిన్న చిన్న కర్రలతో అయితే నడవడానికి చాలా ఈజీగా అయితే నడిచేస్తున్నారు. అందుకే వీళ్ళు కూడా సపరేట్గా అయితే మాకు నరుక్కున్న ఇవ్వమని చెప్పారు. అందుకే అలాగైతే ఈ అడవికి అయితే వచ్చాము. ఇవే నరుకుతున్నాను నేను. ఇది ఇంకొకరికైతే సరిపోద్ది. ఇక్కడ నుంచి ఇవైతే చాలా పొడవు అయిపోయింది. నేనైతే దగ్గరలో అయితే పొట్టిగా అయితే నరుక్కుంటాను. బయటకు వెళ్ళి సైజులు చూసుకొని టవల్కి ఎంత సరిపోద్దో చూసుకుంటూ అయితే నేను వెళ్ళి నరుకుతాను. ఇంకో ఒకటి నరికితే సరిపోద్ది. ఇది ఇక్కడ ఇలా మట్టుకోవడానికి ఇలా ఇంత అయితే సరిపోద్ది. ఈ హైట్ అయితే సరిపోద్ది. ఇంకేదైతే పొడవు అయిపోయింది. ఇది ఇంత హైట్ అయితే చిన్నపిల్లలు అయితే పడిపోతే ఇబ్బంది అవుతారు. అందుకే నేను కొలతలు చూసుకొని ఇంత చిన్న రవ్వగా అయినా కట్ చేసుకుంటాను. ఇంకొక చూసుకుంటే సరిపోద్ది. ఇంకో గుంటడు అయితే నరకడం కరెక్ట్గా అవ్వలేదు. ఎంతసేపు నరికినా అయితే అసలు తెగట్లేదు. అందుకే అతను దిగిపోమన్నాను. ఇంకో ఆ గుంటడు అయితే పైకి ఎక్కాడు, చూసారు కదా. ఆ గుంటడి పైకి అయితే ఎక్కిపోండు. ఇంకో అతనైతే కింద అలా దిగిపోతుండు. ఇప్పుడు ఈడెక్కున పర నరుకుతుంది. ఈడ నరికేసుకొని దింపేసరికి ఎంతసేపు పడద్దా చూడాలి. అక్కడ కనబడుతుంది. ఇవి అడవి నుంచి అయితే నరకేసుకొని తెచ్చిన అయితే కర్రలు చూడండి. ప్రతి ఒక్కరికైతే 2 అయితే నరకాను. చిన్నపిల్లలు కనుక వాళ్ళు తగినట్టు సరిపోయేటట్టుగా అయితే కర్రలు అయితే నరిచేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నవి అయితే పెద్దవి అవి నేను, తర్వాత ఇంకో 2 అయితే ఉంటారు, వాళ్ళది కూడా అయితే ఎక్కి నడిచి చూపిస్తాము. అవి బ్యాలెన్సింగ్ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగా అవుతాము. కానీ వీళ్ళు కూడా అయితే 2 రోజులు అయితే సరదాగా అయితే ఎక్కినారు. వీళ్ళు కూడా అయితే ఎక్కడం నడవడం నేర్చేసుకున్నారు. అవి కూడా అయితే చూపిస్తాము. విలేజ్ అదే మా విలేజ్ ఇది. అది కొండకి దగ్గరలో ఉంది. ఇంకా ఆ ఊరు నుంచి ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో అయితే కొండ. ఇంకా వెనకాల చూడండి, వెనకాల కూడా యువతల
కొండ. ఇటు పక్క చూసిన కొండ మధ్యలో అయితే విలేజ్ ఉంటుంది. వీళ్ళైతే ఎవరిదాలది అయితే పట్టుకొని అయితే వెళ్ళిపోతుండ్రు. వీళ్ళది హైట్ తక్కువ, నాదైతే అడుగున్నర హైట్లో అయితే ఉంటుంది. అడుగున్నర అనుకుంటున్నది. అంత హైట్లో అయితే చేసుకొని నడుస్తున్నాను ఈ మధ్యన. కానీ వీళ్ళకి కర్ర లేదనుకొని అయితే అడవికి వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో ఈ కర్రలు ఉన్నాయి కదా, ఈ కర్రల సాయంతో అయితే బెన్న ట్రైబల్స్ అయితే ఏ విధంగా నడుస్తారో ఆ విధంగా అయితే నడవడానికి అయితే ట్రై చేసాము. ఆల్మోస్ట్ అయితే మేమైతే వచ్చింది 2 రోజులు ప్రాక్టీస్ తర్వాత. చూడండి కర్రలు, ఈ కర్రలతో అయితే నడుస్తాము. ఆల్రెడీ చూడండి మామిడి పిల్లాడు అయితే ఇంకొక నడుస్తుండ్రు, ఇక్కడ నడుస్తుండ్రు. వీళ్ళదైతే పొట్టిగా ఉన్నాయి, నాదైతే కొద్దిగా పొడవుగా. ఈ విధంగా అయితే బెన్న ట్రైబల్స్ నడుస్తారు కదా, ఆ విధంగా అయితే మేమైతే ట్రై చేసినాం. ఈ విధంగా నడవడము కొద్దిగా అయితే ఇబ్బందిగా అయ్యాము స్టార్టింగ్లోన, కానీ ఇప్పుడైతే పర్లే. మా బావ కూడా అయితే నడవడానికి అయితే ట్రై చేస్తుండ్రు. వెరీ గుడ్. మనవాడికైతే అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే చూడండి, ఈ కర్ర ఉంది కదా, అయితే ఈ కర్ర పచ్చిది చాలా బరువుగా ఉంది. ఈ కర్ర వచ్చుకొని ఎండది. ఈ 2 కర్రలతోనే అయితే నేనైతే నడుస్తున్నాను. ఈ 2 కర్రలతో నడవడం చాలా కొద్దిగా కష్టం. నేను తప్ప ఇంకెవరైతే చేయట్లేదు. నాతో పాటు ఇంకో బావ అయితే ట్రై చేస్తుండు, కానీ ఆ ఇంకో బావ అయితే ఆడైతే 10-15 అడుగుల తర్వాత ఎక్కువ దూరం అయితే నడవలేకపోతుండు. ఇది బరువు ఎక్కువ. మా పిల్లలది చూడండి, ఇవి కొద్దిగా తేలిక కనుక వీళ్ళు బరువుకి వీళ్ళు తగ్గట్టు అయితే ఉంది. రండి చూడండి, ఇతనైతే చాలా ఫాస్ట్గా అయితే నడిచేస్తుండ్రు. వావ్. కరెక్ట్గా అయితే ఇద్దరు పిల్లలు అయితే సరిగ్గా చేస్తుండ్రు. ఈ వైట్ అబ్బాయి ఉన్న ఇతనైతే, మిగతా వాళ్ళు అయితే ఇప్పుడే అయితే నేర్చుకుంటుండ్రు కనుక అయితే ఎక్కువ దూరం ఎక్కువ అడుగులు అయితే వేయట్లేదు. ఇలా బెన్న ట్రైబల్స్ అయితే ఎలా నడుస్తున్నారో ఆ విధంగా ఎంతమంది అయితే నడుస్తున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఇదివరకు అయితే ఎప్పుడూ చేయలేదు. ఈ సంవత్సరం అయితే మేమైతే ట్రై చేసినాము. ఎందుకంటే వాళ్ళు నడిచే కర్రలకైతే దాదాపుగా అయితే 5-6 అడుగులు హైట్లో అయితే ఉంటుంది. మేము చూడండి, ఇది పిల్లలదైతే కరెక్ట్గా అయితే 1 అడుగు అయ్యే విధంగా అయితే ఉంది. మిగతా నాదైతే చూసారు కదా, అక్కడైతే పెట్టినాను. అక్కడైతే అది 1.5 హైట్లో అయితే ఉంటుంది. ఇంకా చిన్న పిల్లలు కనుక ఏదైనా పైన నుంచి పడితే ఇబ్బంది అవుతారు అనుకొని అయితే చిన్నగా అయితే చేసుకొని అయితే ఇచ్చాను. చూడండి, ఇతనైతే ఆల్రెడీ నడుస్తుండ్రు. ఇలా నేను కర్రల మీద నడుచుకుంటూ దాదాపుగా అయితే ఒక 100 మీటర్ల వరకు అయితే వెళ్ళగలను. కానీ నా కుడి పక్క ఉన్న కర్ర అయితే పచ్చిది, కొద్దిగా బరువా. ఆపేరు అంటే
పేరు అవునండి. సరే ఇది ఇవైతే దాదాపు అయితే 3 నుంచి 3.5 అడుగులు అయితే హైట్లో ఉంది చూడండి. ఇక్కడైతే ఇంతకు ముందు నడుచుకున్నాం కదా పిల్లలది, మధ్యలో అయితే నాది, అదైతే అడుగున్నర ఉంటుంది. ఇప్పుడు దీంతో అయితే నడవడానికి అయితే కష్టము, ఎందుకంటే ఇది నరికి అయితే 2 రోజులు అవుతుంది, పచ్చిది ఉంది. ఎక్కేసుకొని ఎత్తాలంటే బరువు కనుక ఇది ఆరేంత వరకు అయితే ఉంచేస్తాను. దీంతో ట్రై చేసినాను కానీ అవ్వలేదు, ఎందుకంటే అయితే కనుక మేమందరం అయితే ఈ కర్రలతోనే అయితే బెన్న ట్రైబల్స్ లాగా అయితే కర్రల మీద ఎక్కి నడిచి చూపించాము. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరూ